ధర్మపక్షంలో ఉంటా అధికార పార్టీలో ఉండి కూడా మరి ఈ రోజు విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటారని చెప్పి ఈ రోజు హనుమంతన్న గారికి ఒక మాట తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, ఈరోజు విద్యార్థులు కేవలం ఇట్లా మీటింగ్లు పెట్టుకుంటారు, ధర్నాలు చేస్తారు, రాస్తారోకలు చేస్తారు, ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలనుకుంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ సభ నుంచి అల్టిమేటం జారీ చేస్తున్నా, ఇవన్నీ శాంపుల్ మాత్రమే, మీ పెట్టే ముట్టలు ఈ పెట్టే మీటింగ్లు ఇవన్నీ శాంపుల్ మాత్రమే. బిడ్డ రాబోయే రోజులలో ఎట్లయితే తెలంగాణ నేర్చుకున్నామో అదే విధంగా పండగట్టి తొక్కి తొక్కి సెక్రటరీ ముట్టలు చేసి అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం. ఎందుకంటే అసలు ఒక మాట అంటారు, ఇది స్వామి వివేకానంద ముట్టల దేశం, గౌతమ్ బుద్ధుడు ముట్టల దేశం అని అంటారు. అవును కరెక్టే, ఇది స్వామి వివేకానంద పుట్టిన దేశం, గౌతమ్ బుద్ధుడు పుట్టిన దేశం. మరి అదే దేశంలో ఆ దిశలో పుట్టిండు, మరి హనుమంతరావు పుట్టిండు. మీరు ఎట్లయితే అసలు ముట్టడి చేసిరో రాబోయే రోజుల్లో లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారని బిడ్డ, లేకపోతే 1,00,000 మందితోటి సచివాలయం ముట్టడి చేసి బట్టలు కొట్టమని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు నిరుద్యోగ చైర్మన్ నీలం